Okay, good morning dear students. Yesterday class లో మనం ఆల్రెడీ టాంజెంట్ నార్మల్స్ ఎక్సర్సైజ్ 1-2 కంప్లీట్ చేసామండి. ఈరోజు మనం ప్రీవియస్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం ఉన్నాం. టాంజెంట్ నార్మల్స్ చాప్టర్లోనే పేజ్ 145 ఓపెన్ చేయండి. పేజ్ 145లో ఉన్నాయి చూడండి అమ్మా, ప్రీవియస్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్వశ్చన్స్. ఈ మోడల్స్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇవి చేస్తే మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ ఎలా అడిగారు ఒక ఐడియా వస్తుంది. చూడమ్మా, ఫస్ట్ ప్రాబ్లం చూడండి, పేజ్ 145. ఓకే, ఏమిచ్చారు, ఏం ఫైండ్ చేయమనండి, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఫైండ్ చేసి ఆరిజిన్ నుంచి ఆ నార్మల్కి డిస్టెన్స్ అడిగారండి. ఓకే, కర్వ్ ఏమి ఇచ్చారండి, x ఈక్వల్ టు 2 cos t ప్లస్ 2 ఇంటూ t ఇంటూ సైన్ t, అది x వాల్యూ అండి. నెక్స్ట్ y వాల్యూ ఇచ్చారు, y వాల్యూ ఈక్వల్ టు 2 ఇంటూ సైన్ t మైనస్ 2t cos t ఇచ్చారండి, 2t cos t. అండ్ స్టేట్మెంట్లోనే t ఈక్వల్ టు π/4 అన్నారండి, t ఈక్వల్ టు π/4 45 డిగ్రీస్. ఓకే, ఇప్పుడు మనం ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఫైండ్ చేయాలంటే టాంజెంట్ అండ్ నార్మల్ అయినా పాయింట్ కావాలండి. పాయింట్ కావాలంటే మనం ఏం చేస్తాం, t వాల్యూ 45 సబ్స్టిట్యూట్ చేస్తే cos 45 ఎంత, 1/√2. 2/√2 అంటే ఏంటండి, √2 ప్లస్, ఓకే, ఇది 1/√2. t వాల్యూ π/4 కదా, sin 45 1/√2. 2/√2 అంటే √2 వస్తుంది, √2π. ఓకేనా, ఇక్కడ 1/√2 ఉంటుంది కదా. చూడండి మా స్టేట్మెంట్, 2 ఇంటూ π/4 ఇంటూ sin 45 1/√2. ఓకే, 2 టైమ్స్ క్యాన్సిల్, సో √2 ప్లస్ π/2√2, ఇది x కోఆర్డినేట్ అండి. నెక్స్ట్ y కోఆర్డినేట్, 2 ఇంటూ sin 45 1/√2 కదా, 2/√2 అంటే √2 అండి, √2 మైనస్ సేమ్ అండి, 2 ఇంటూ π/4 cos 45 ఈజ్ నథింగ్ బట్ 1/√2. ఓకే, y ఈక్వల్ టు √2 మైనస్ 2 టైమ్స్ క్యాన్సిల్ అండి, π/2√2. ఓకే, ఇది ప్లస్ ఇది మైనస్ అండి. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఇది పాయింట్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఆర్ నార్మల్ ఏదైనా మనం ఫస్ట్ పాయింట్ ఫైండ్ చేయాలి కదా, ఇది పాయింట్. ఓకే, నెక్స్ట్ స్లోప్ కావాలి. స్లోప్ కావాలంటే ఏం చేస్తాం, మనం కర్వ్ని డిఫరెన్షియేట్ చేస్తాం. ఇది x ఉంది కదా, dx/dt ఫైండ్ చేయాలి, అలాగే దీనికి dy/dt ఫైండ్ చేయాలి. సో మనకి dy/dx ఎలా వస్తుందని చెప్పాము, ఇది ఐపీలో చేసాం, డెరివేటివ్ మీరు చేయండి. dy/dx అంటే ఏంటమ్మా, dy/dt/dx/dt. దీన్ని విత్ రెస్పెక్ట్ టు టీతో డెరివేటివ్ చేయండి, దీన్ని టీతో డెరివేటివ్ చేయండి, కాస్ టీకి డెరివేటివ్ రాస్తారు. ఇక్కడ t ఇంటూ సైన్ t ఉంది కదా, యూవీ రూల్ అప్లై చేయాలి, యూవీ ఫార్ములా అంతా ఐపీలో చేసాం మనం. ఓకే, ప్రొసీజర్ అంతా మీకు ఐడియా ఉంది. సో dy/dx అంటే ఏంటమ్మా, dy/dt/dx/dt. సో చేస్తే మీకు స్లోప్ వస్తుంది, యూ గెట్ ద స్లోప్. ఇందులో కూడా మీరు ఏం సబ్స్టిట్యూట్ చేయాలండి, అట్ t ఈక్వల్ టు π/4 సబ్స్టిట్యూట్ చేయాలి, t వాల్యూ 45 సబ్స్టిట్యూట్ చేయాలి, స్లోప్ వస్తుంది. స్లోప్ ఉంది, పాయింట్ ఉంటే మీకు నార్మల్ ఈక్వేషన్ వస్తుందండి. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ వచ్చేసి ఇక్కడ మీకు ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ వచ్చేసి x ప్లస్ వై ఈక్వల్ టు 2√2 ఇచ్చారు, x ప్లస్ వై ఈక్వల్ టు 2√2, అది ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ఓకే, నార్మల్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఆరిజిన్ నుంచి దానికి డిస్టెన్స్ ఫైండ్ చేయమన్నాడు. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, మాడ్యులస్ ఆరిజిన్ నుంచి అయితే మాడ్యులస్ ఆఫ్ c వాల్యూ మైనస్ 2√2 అండి, మాడ్యులస్ ఉంది కదా ప్లస్ అవుద్ది, c/√a² ప్లస్ b², దట్ ఈస్ నథింగ్ బట్ √2 గెట్స్ క్యాన్సిల్ అండి. సో d ఈక్వల్ టు 2, దట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది నార్మల్. ఓకే, నీకు వచ్చే ఇక్కడ స్లోప్ ఏంటండి, నీకు వచ్చే స్లోప్ ఏంటిది, హియర్ యూ గెట్ స్లోప్ ఆఫ్ టాంజెంట్. కర్వ్ని డిఫరెన్షియేట్ చేస్తే వచ్చేది ఏంటి, టాంజెంట్ స్లోప్. దానికి పర్పెండిక్యులర్ స్లోప్ రాస్తే నార్మల్ స్లోప్ వస్తుంది. నార్మల్ స్లోప్ ఉంది, పాయింట్ ఉంది, సో యూ గెట్ ద నార్మల్ ఈక్వేషన్.
నార్మల్ ఈక్వేషన్కి ఏం చేయాలి, ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా మీకు, ఆరిజిన్ నుంచి అయితే mod c/√a² + b². ఓకే, ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం అండి. కర్విచర్ y ఇంటూ x - 2 ఇంటూ x - 3 ఈక్వల్ టు x + 6. కర్వ్ ఇంటర్సెక్ట్స్ ద y యాక్సిస్, పాసెస్ త్రూ ద పాయింట్. ఓకేనా, కర్వ్ y యాక్సిస్ మీద ఇంటర్సెక్ట్ చేసుకుంటుంది అంటున్నాడు. కర్వ్ ఇంటర్సెక్ట్స్ ది y యాక్సిస్, ఇంటర్సెక్ట్స్ ది y యాక్సిస్ అంటే x కోఆర్డినేట్ 0 అవుతుందని. దట్ ఈస్ నథింగ్ బట్ x కోఆర్డినేట్ 0. కర్వ్లో x = 0 సబ్స్టిట్యూట్ చేస్తానండి. x = 0 సబ్స్టిట్యూట్ చేస్తే -2 - 3 -6 y ఇంటూ -6 ఈక్వల్ టు x ప్లస్లో 0 పెడితే 6 వస్తుందండి. సో 6 క్యాన్సిల్ కదా, y = -1. దో దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ 0, -1 అండి. అదే పాయింట్ y యాక్సిస్ మీద, ఆ పాయింట్ దగ్గర కర్వ్ x ఇంటర్సెక్ట్ చేసుకుంటుంది y యాక్సిస్ని. ఓకే ఓకే, ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి, మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి, నార్మల్ కావాలి. నార్మల్ కర్వ్ని డిఫరెన్షియేట్ చేస్తే వచ్చేదేంటి, టాంజెంట్ స్లోప్. పాయింట్ ఉంది కదా, కర్వ్ని డెరివేటివ్ చేయాలి. ఈ కర్వ్ని ఎలా ఎక్స్ప్రెస్ అయ్యించండి, y = x + 6/8 ఇంటూ టర్ము రైట్ సైడ్ వస్తే డివైడ్ చేస్తుంది. దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి మనం, dy/dx డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు u/v రూల్ అప్లై చేయాలి. u/v ఫార్ములా. ఓకే, డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ ఎట్ ఏ పాయింట్, ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. 0, -1 సబ్స్టిట్యూట్ చేయాలి. యూ గెట్ ద టాంజెంట్ స్లోప్. టాంజెంట్ స్లోపు దీనికి u/v రూల్ అప్లై చేస్తే మీకు టాంజెంట్ స్లోపు 1 వస్తుందండి. ఓకే, దీన్ని డిఫరెన్షియేట్ చేసి ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే 1 వస్తుంది. డెరివేటివ్ వచ్చు కదా మీకు, u/v రూల్ అప్లై చేస్తారు కదా. ఓకే, యూ గెట్ ద స్లోప్ ఆఫ్ టాంజెంట్. ఇప్పుడు నార్మల్ స్లోప్ ఏమవుతుందండి, స్లోప్ నార్మల్ స్లోప్ -1 అవుతుంది. టాంజెంట్ నార్మల్ ఎలా ఉంటాయి, పర్పెండిక్యులర్ లైన్స్, ఇవి పర్పెండిక్యులర్, ఇది నార్మల్. ఓకే, టాంజెంట్ అండ్ నార్మల్ ఆల్వేస్ పర్పెండిక్యులర్. టాంజెంట్ స్లోప్ 1 కదా, నార్మల్ స్లోప్ -1. స్లోప్ ఉంది, పాయింట్ ఉందండి. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. నార్మల్ ఈక్వేషన్ ఏంటి, y - y1 ఈక్వల్ టు పాయింట్ m ఇంటూ x - x1 x - 0. ఓకే, y + 1 ఈక్వల్ టు -x, x + y + 1 ఈక్వల్ టు 0, x + y + 1 ఈక్వల్ 0. ఓకే, కానీ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఇవ్వలేదు. ఏమి ఇచ్చారు మనకి, x + y + పాయింట్ ఇచ్చారండి. అది ఏ పాయింట్ నుంచి పాస్ అవుతుంది అన్నాడు. ఆ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే పాయింట్ అడిగారు. ఆప్షన్ వెరిఫికేషన్ చేయాలండి. ఇక్కడ ఆప్షన్ వెరిఫికేషన్ చేయాలి. ఓకే, ఆప్షన్ వచ్చేసి మనకి ఫస్ట్ ఆప్షన్ అన్నారు 1/2 + 1/2 2/2. సో 1. ఓకేనండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు, -2 x 0 సబ్స్టిట్యూట్ చేస్తే -2 ఇంటూ -3 -6. -6 రాదు కదండి, +6 రాయాలి. సో ఇక్కడ స్మాల్ మిస్టేక్ వేసామండి. పాయింట్ 1 0, 1 పాయింట్ -1 కాదు, 0, 1 0, 1. సో పాయింట్ 0, 1 కదండి. స్లోప్ y - y1 ఈక్వల్ టు -1 అండి ఇది. సో ఇది విచ్ ఈస్ -1.
సో యూ గెట్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 1 అండి. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 1. ఆప్షన్ వెరిఫై చేస్తే ఈ లైన్ని సాటిస్ఫై చేసే పాయింట్ ఏంటండి 1/2, 1/2. 1/2 ప్లస్ 1/2 ఎంత 2/2. 2/2 అంటే 1. ఓకే, స్మాల్ మిస్టేక్ వేసామండి. -2 ఇంటూ -3 +6 అండి, -6 కాదు. ఓకే, ఇది సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. గివెన్ కర్వ్ ఇచ్చారండి. కర్వ్ ఏంటి kx² y ఈక్వల్ టు kx² ప్లస్ 5k ప్లస్ 3 5k ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 6k ప్లస్ 5 6k ప్లస్ 5 దట్ ఈస్ కాన్స్టెంట్ ax² ప్లస్ bx ప్లస్ c క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో రాయండి. y ఈక్వల్ టు ఓకే విచ్ టచెస్ x యాక్సిస్ అన్నాడు. విచ్ టచెస్ x యాక్సిస్ కరువు x యాక్సిస్ని టచ్ చేస్తుంది అన్నాడండి. విచ్ టచెస్ x యాక్సిస్. ఇండైరెక్ట్లీ x యాక్సిస్ని టచ్ చేస్తే కరువు టచెస్ x యాక్సిస్ అంటే అది x యాక్సిస్ ఏమవుతుందండి టచ్ చేస్తే, కరువుని టచ్ చేస్తే దాన్ని ఏమన్నాం ట్యాంజెంట్ అన్నాం. సో స్లోప్ ఆఫ్ x యాక్సిస్ ఏంటండి స్లోప్ ఆఫ్ హారిజంటల్ లైన్ ఏంటి 0 అంటే ఇండైరెక్ట్గా x యాక్సిస్ని టచ్ చేస్తుంది కాబట్టి కరువు ఓకే స్లోప్ dy/dx ఈక్వల్ టు 0 డెరివేటివ్ 0 అవుతుందండి. 0కి ఈక్వల్ చేయాలి. స్లోప్ అంటే డిఫరెన్షియేట్ చేస్తాం కదా, కరువుని డెరివేటివ్ చేసి 0కి ఈక్వల్ చేయాలి. ఓకే, స్లోప్ ఈజ్ నథింగ్ బట్ ట్యాంజెంట్ లైన్ టచ్ చేస్తుంది కదా x యాక్సిస్ ట్యాంజెంట్ అవుతుంది. స్లోప్ ఆఫ్ హారిజంటల్ లైన్ 0గా ఓకే డెరివేటివ్ చేసి 0కి ఈక్వల్ చేయండి. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే dy/dx ఈక్వల్ 0 కదా 2kx ప్లస్ 5k ప్లస్ 3 ఈక్వల్ 0. దెన్ యూ గెట్ x ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 5k ప్లస్ 3 బై ఓకే 2k ఇది x వాల్యూ అండి. ఇట్ ఈస్ x. ఓకే, స్లోప్ 0కి ఈక్వల్ చేసామండి. నెక్స్ట్ లైన్ కరువు టచ్ చేస్తుంది కదా, టచ్ చేస్తే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. టచ్ చేస్తే డెల్టా 0 అవుతుందండి. డెల్టా ఈక్వల్ 0 డెల్టా 0 చేయాలి. డెల్టా 0 లైన్ టచ్ ద కరువు. ఇది మీకు సెకండ్ ఇయర్లో ఉంటుందండి ఈ కాన్సెప్ట్. లైన్ టచెస్ ది కరువు delta equal 0 the roots are real and equal. Line cuts the curve, the roots are real and distinct. Delta greater than 0. Line neither touches nor intersect, then delta less than 0. ఈ కాన్సెప్ట్ మీకు సెకండ్ ఇయర్లో వస్తుందండి. ఓకే, అంటే ఫస్ట్ ఇయర్లో కూడా ఆబ్జెక్టివ్ వేలో వస్తుంది అది కంపల్సరీ. ఓకే, లైన్ టచెస్ ది కర్వ్ అంటే డెల్టా 0. లైన్ ఇంటర్సెక్ట్స్ ది కర్వ్ అంటే డెల్టా గ్రేటర్ దాన్ 0. ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. లైన్ నైదర్ టచెస్ నార్ ఇంటర్సెక్ట్ దెన్ డెల్టా లెస్ దాన్ 0. రూట్స్ ఆర్ ఇమాజినరీ. ఇక్కడ ఏం చేస్తుంది కర్వ్ లైన్ టచ్ చేస్తుంది కాబట్టి హియర్ వీ డూ డెల్టా 0 చేయాలి. ఓకే, డెల్టా 0 చేయాలండి. ఓకే, డెల్టా అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో డెల్టా ఫార్మ్ ఏంటి డిస్క్రిమినెంట్. డెల్టా ఇస్ నథింగ్ బట్ డిస్క్రిమినెంట్. b² మైనస్ 4ac 0 చేయాలి. b² అంటే 5k ప్లస్ 3 b² మైనస్ 4ac. ఏ అంటే k వాల్యూ అండి. a ఈక్వల్ టు k, c ఈక్వల్ టు 6k ప్లస్ 5 6k ప్లస్ 5 ఈక్వల్ టు 0 6k ప్లస్ 5 ఈక్వల్ టు 0. దట్ ఈస్ ద డిస్క్రిమినెంట్ b² మైనస్ 4ac. ఇప్పుడు దీన్ని మీకు సాల్వ్ చేశారనుకోండి k వాల్యూస్ -1 -9 వస్తాయండి మీకు. k ఈక్వల్ టు -1 k ఈక్వల్ టు -9 వస్తాయి. దీన్ని సాల్వ్ చేయండి. దీనికి a+b² అప్లై చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే రూట్స్ వస్తాయి మీకు. k వాల్యూ -1 -9. ఈ k వాల్యూ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి ఇందులో
కే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కే ఈక్వల్ టు -1 తీసుకున్నారనుకోండి ఎక్స్ వాల్యూ వస్తుంది. అట్ ది సేమ్ టైం కే ఈక్వల్ టు -9 తీసుకుంటే యూ గెట్ అనదర్ ఎక్స్ వాల్యూ. ఓకే, ఎక్స్ వాల్యూస్ ఇక్కడ ఏమైనా క్వశ్చన్లు ఏమి అడిగారండి, సమ్ ఆఫ్ ది ఆప్షన్స్ అడిగారు. ఎక్స్ వాల్యూస్ మీకు -7/3 -1 వస్తాయండి. ఓకే, కే వాల్యూ -1 తీసుకుంటే ఎక్స్ వాల్యూ -7/3 వస్తుంది. కే వాల్యూ -9 తీసుకుంటే ఎక్స్ వాల్యూ -1 వస్తుంది. సమ్ ఆఫ్ ది ఆప్సెసా అన్నారు. ఆప్సెసా అంటే ఏంటండి, ఎక్స్ కోఆర్డినేట్. సమ్ ఆఫ్ ఆప్సెసా అంటే ఆ ఎక్స్ వాల్యూస్ని యాడ్ చేయాలి. -7/3 -1 అండి, అంటే -10/3. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్, -10/3. సెకండ్ ఆప్షన్ అమ్మ, 3లో సెకండ్ ఆప్షన్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఫస్ట్ ఏమి ఇచ్చారు, కర్వ్ని ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తుంది అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఎక్స్ యాక్సిస్ ఏంటి, టాంజెంట్, స్లోప్ 0, స్లోప్ ఆఫ్ హారిజంటల్ లైన్, స్లోప్ 0 చేసాం, ఎక్స్ వాల్యూ రాశారు. నెక్స్ట్ కర్వ్ టచ్ చేస్తుంది కదా, ఇవి కండిషన్స్ అండి. ఓకే, కర్వ్ టచ్ చేస్తే డెల్టా 0, ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. సో యూ గెట్ కే వాల్యూస్. డెల్టా 0 చేస్తే కే వాల్యూస్ వస్తాయి. డెల్టా అంటే డిస్క్రిమినెంట్, కే వాల్యూస్ వస్తాయి. ఈ కే వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వాల్యూస్ వస్తాయి. వాటి సమ్ అడిగారు, సమ్ ఆఫ్ ది ఆర్డినేట్స్ అడిగారు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం టాంజెంట్ అన్నారు. 5th 6th యూ కెన్ డూ అండి. టాంజెంటే కదా, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాయి మోడల్స్ అన్నీ. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అడిగారు. 7th కూడా యూ కెన్ డూ, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ చేయొచ్చండి. నెక్స్ట్ 8th ప్రాబ్లం చూడండి, టాంజెంట్ నార్మల్ ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఓకే, 8th ప్రాబ్లం కూడా మీకు ద టూ కర్వ్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఎట్ రైట్ యాంగిల్ అన్నారు. ఇది ఐపీ ప్రాబ్లమే కదా, ఇంటర్సెక్ట్స్ ఈచ్ అదర్ ఎట్ రైట్ యాంగిల్ అన్నారు. అంటే ఫస్ట్ కర్వ్ ఏంటి, y² = 6x. సెకండ్ 9x² + by² = 16. ఓకే, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాను నేను. y² డెరివేటివ్ ఏంటండి, 2y × dy/dx విచ్ ఈజ్ ఈక్వల్ టు 6. డెరివేటివ్ ఆఫ్ 6x 6 అండి. సో dy/dx ఈక్వల్ టు యూ గెట్ 2 3 టైమ్స్ క్యాన్సిల్ 3/y. దట్ ఈస్ ఫస్ట్ కర్వ్ స్లోప్ ఇది. ఓకే, నెక్స్ట్ సెకండ్ కర్వ్ డిఫరెన్షియేట్ చేస్తారండి. 2x, x² డెరివేటివ్ 2x, 2 × 9 18x + 2by, y² డెరివేటివ్ 2y, 2by × dy/dx రాయాలండి. dy/dx ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ 0. ఓకే, యూ గెట్ dy/dx ఈక్వల్ టు హియర్ -18x ఇంటూ అండి, రైట్ సైడ్ డివైడ్ చేస్తుంది 2by, 2 9 టైమ్స్ క్యాన్సిల్, -9x/by విచ్ ఈస్ m2. ఓకే, ఫస్ట్ కర్వ్ని సెకండ్ కర్వ్ని డిఫరెన్షియేట్ చేసాం మనం. సో కర్వ్స్ ఆర్ కట్స్ ఈచ్ అదర్ రైట్ యాంగిల్ అన్నారు కదా. ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ ఏమవుతుందండి, కట్స్ ఈచ్ అదర్ ఆర్థోగోనల్లీ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ -1. రెండు ప్రొడక్ట్ చేసి -1కి ఈక్వల్ చేద్దాం. ఓకే, 3/y × -9x/by ఈక్వల్ టు -1. ఓకే, నేను సాల్వ్ చేస్తే ఏమొస్తుందండి మనకి, మైనస్ గెట్స్ క్యాన్సిల్, 3 × 9 27x, 27x బై 27x ఈక్వల్ టు, ఈ బైని రైట్ సైడ్ తీసుకెళ్ళండి, మైనస్ క్యాన్సిల్ కదా, 27x ఈక్వల్ టు by² అండి, by². ఓకే,
మనకు కావాల్సింది ఏంటండి, వాల్యూ ఆఫ్ బి కావాలి. ఓకే, y² = 6x కర్వ్ ఉంది కదా, సో ఈ y²ని రీప్లేస్ చేస్తున్నాను ఇందులో నేను. ఓకే, 27x = b ఇంటూ y² ఈజ్ నథింగ్ బట్ 6x, x క్యాన్సిల్. ఓకే, b = 27/6, b = 3 టేబుల్ అండి, 3 9s 3 2s, b = 9/2. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్ అండి. ఓకే, అంటే ఇది ఐపీ ప్రాబ్లమేనండి, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఆల్రెడీ ఐపీలో ఉంది, లేకపోతే ఎక్సైజ్ 1 ఎక్సైజ్ 2లో కూడా డిస్కస్ చేసాం. కాకపోతే ఏంటి, లాస్ట్లో మనం ఏం చేయాలి, రీప్లేస్ చేయాలి. y² = 6x రీప్లేస్ చేస్తే వస్తుంది మీకు ఆన్సర్. బి వాల్యూ కావాలి. ఓకే, ఓకే అండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండమ్మా, 11th ప్రాబ్లం. ద టాంజెంట్ టు ది కర్వ్ అంటే y = ఓకే x ఇంటూ e⁻x² ఇచ్చారు, విచ్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఇచ్చారండి. పాయింట్ ఈజ్ గివెన్ 1, E. ఓకే, టాంజెంట్ ఫైండ్ చేయాలి, అది పాస్ అయ్యే అనదర్ పాయింట్ అడిగారు, ఆప్షన్స్లో ఉంది. సో ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫైండ్ చేయాలంటే మనకి ఏం కావాలండి, స్లోప్ కావాలి. సో డిఫరెన్షియేట్ చేయండి దీన్ని ఫస్ట్, కర్వ్ డెరివేటివ్ చేస్తే స్లోప్ వస్తుంది. హియర్ u విల్ అప్లై చేయండి. ఏమా u ఇంటూ v డాష్, e⁻x డెరివేటివ్ ఏంటి, e⁻x, మళ్ళీ ఇన్నర్ డెరివేటివ్ x² డెరివేటివ్ ఏంటమ్మా 2x, u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్ అంటే డెరివేటివ్ ఆఫ్ x ఏంటండి 1. హియర్ మనం ఏంటండి, స్లోప్ అంటే డెరివేటివ్ ఎట్ ఏ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. పాయింట్ ఏమి ఇచ్చారు, 1, E ఇచ్చారు, 1, E. x = E సబ్స్టిట్యూట్ చేస్తానండి, E 2E² ఇంటూ e⁻e² ప్లస్ హియర్ x వాల్యూ 1 కదండి, y వాల్యూ x వాల్యూ 1, y వాల్యూ e అండి. x వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేయండి, 1 అంటే ఏమొస్తుంది 2e ఉంటుంది ఇక్కడ, 2e ప్లస్ x వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే e, 2e ప్లస్ e 3e వస్తుందండి, 3e. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫైండ్ చేయాలి ఆ పాయింట్ దగ్గర. సో y - y1 = m ఇంటూ x - x1, y1 అంటే e అండి, x1 అంటే 1. ఓకే, దీని ఈక్వేషన్ ఫామ్లో రాస్తానండి, y - e = 3ex - 3e. ఓకే, 3ex - y = 3e ప్లస్ e, 3e ప్లస్ 3e మైనస్ e, 2e వస్తుందండి. సో మనం ఆప్షన్ వెరిఫై చేయాలి ఇప్పుడు. ఈ టాంజెంట్ పాస్ అయ్యి అనదర్ పాయింట్ అడిగారు. ఓకే, ఆప్షన్స్లో వెరిఫికేషన్ చేస్తానండి. మీకు ఏమి ఇచ్చారు, ఆప్షన్ ఏమి ఇచ్చారండి, ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు, x వాల్యూ 4/3, y వాల్యూ 2e అంటున్నాడు. 4/3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 క్యాన్సిల్, 4e వస్తుంది. y వాల్యూ ఎంతండి 2e అంటున్నాడు, 4e - 2e = 2e. ఓకే, ఫస్ట్ ఆప్షన్ అండి, వెరిఫికేషన్ అని రాయండి. ఓకే, హియర్ దిస్ టాంజెంట్ ఈజ్ ఆల్సో పాసింగ్ త్రూ ది పాయింట్ 4/3, 2e. ఓకే, ఆప్షన్ వెరిఫై చేయాలండి. అంటే ఇవన్నీ చేసిన మోడల్సే, మనం ఆల్రెడీ చేసాం. టాంజెంట్ ఫైండ్ చేయడం, నార్మల్ ఫైండ్ చేయడం. ఓకే, ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగారు, మెయిన్స్ ఎగ్జామ్స్లో అడిగారు ఇవి. ఓకే, నెక్స్ట్ 12th ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం అండి. నార్మలైట్ పాయింట్ P ఆన్ ది కర్వ్ ఇంటర్సెక్ట్స్ ద y యాక్సిస్ సెట్ అన్నాడు. ఓకే, కర్వ్ ఏమి ఇచ్చారండి, గివెన్ కర్వ్ y² -
3x² ప్లస్ y ప్లస్ 10 ఈక్వల్ టు 0 ఇచ్చారు కరువు. ఓకే, స్టేట్మెంట్లో ఏమిచ్చారు? నార్మల్ ఎట్ P ఆన్ ది కర్వ్ ఇంటర్సెక్ట్స్ ద y యాక్సిస్ ఎట్. సపోజ్ ఇది కరువు అండి, కరువుకి నార్మల్ డ్రా చేసాం అంటే ఇక్కడ ట్యాంజెంట్ ఎగ్జిస్ట్ అయితే ఈ ట్యాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉండేది నార్మల్. నార్మల్ ఎట్ P అన్నాడు, ఈ పాయింట్ తెలియదు మనకి, దీని సమ్ ఆల్ఫా కామా బీటా అనుకోండి. ఓకే, ఆ పాయింట్ తెలియదు. నార్మల్ ఎట్ P ఇంటర్సెక్ట్స్ y యాక్సిస్ ఎట్ 0,3/2. ఇది 0,3/2 అండి. ఈ పాయింట్ 0,3/2 y యాక్సిస్ కాబట్టి x కోఆర్డినేట్ 0, ఈ పాయింట్ Q అనుకోండి. ఓకే, ఇది నార్మల్. నార్మల్ ఈక్వేషన్. ఇంకేమిచ్చారు? m ఈజ్ ద స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఎట్ P టు ది కర్వ్. ఇప్పుడు స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఫైండ్ చేయాలి మనం. స్లోప్ ఆఫ్ టాంజెంట్ కావాలి. స్లోప్ ఆఫ్ టాంజెంట్ కావాలంటే ఏం కావాలండి? కర్వ్ని డెరివేటివ్ చేస్తే స్లోప్ వస్తుంది. అంటే ఫస్ట్ మనం పాయింట్ ఫైండ్ చేయాలి, ఆల్ఫా బీటా ఫైండ్ చేయాలి. ఆల్ఫా బీటా ఫైండ్ చేస్తే నీకు స్లోప్ ఆఫ్ టాంజెంట్ వస్తుంది క్లియర్గా. ఆల్ఫా బీటా ఎలా వస్తుంది చూడండి. ఆల్ఫా బీటా లైస్ ఆన్ ది కర్వేగా, లైస్ ఆన్ ది కర్వ్ కాబట్టి కర్వ్ని సాటిస్ఫై చేస్తుంది. ఓకే, ఆల్ఫా కామా బీటా లైస్ ఆన్ కర్వ్ని ఈక్వేషన్ 1 అనండి. లైస్ ఆన్ ఈక్వేషన్ 1 యూ గెట్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ x వాల్యూ ఆల్ఫా, y వాల్యూ బీటా. యూ గెట్ బీటా స్క్వేర్ మైనస్ 3 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా ప్లస్ 10 ఈక్వల్ 0. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఫైండ్ చేయాలి మనం. అంటే కర్వ్ని డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ చేస్తే స్లోప్ వస్తుందండి. ఓకే, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x బై ఈక్వేషన్ 1. ఫస్ట్ ఈక్వేషన్ డెరివేటివ్ చేస్తున్నాం. y స్క్వేర్ డెరివేటివ్ ఏంటండి? 2y ఇంటూ y డాష్ మైనస్ 6x ప్లస్ y డాష్ ఈక్వల్ 0. హియర్ యూ గెట్ y డాష్ కామన్ తీస్తేనండి 2y ప్లస్ 1 ఈక్వల్ టు 6x. సో dy బై dx ఈక్వల్ టు 6x బై 2y ప్లస్ 1. హియర్ స్లోప్ ఏంటండి? స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ వస్తుంది. స్లోప్ ఏంటి? పాయింట్ అంటాం కదా, ఆల్ఫా బీటా. సో స్లోప్ ఏంటి? 6 ఆల్ఫా బై 2 బీటా ప్లస్ 1, 2 బీటా ప్లస్ 1. దట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ టాంజెంట్. ఇప్పుడు స్లోప్ ఆఫ్ నార్మల్ ఏంటి? స్లోప్ ఆఫ్ నార్మల్ స్లోప్ ఆఫ్ నార్మల్ నేను మైనస్ రెసిప్రోకల్ రాసి మైనస్ రాస్తాం. మైనస్ 2 బీటా ప్లస్ 1 బై 2 బీటా ప్లస్ 1 బై 6 ఆల్ఫా. ఓకే, దట్ ఈస్ స్లోప్ ఆఫ్ ది నార్మల్. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఫైండ్ చేయాలి. సో అంత లెందీ ప్రాబ్లం. ఓకే, ఎగ్జామ్లో మనకి టైం వేస్ట్ చేయాలంటే వాడు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు. అంటే తెలిసిన ప్రొసీజరే, కానీ క్యాలిక్యులేషన్ ఏంటి? చాలా స్పీడ్గా చేయాలి, ఫాస్ట్గా చేయాలి. ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఫైండ్ చేయాలి. స్లోప్ ఉందండి, పాయింట్ ఉంది, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ వస్తుంది. ఆ నార్మల్లో ఈ పాయింట్ ఫైండ్ చేయాలి, ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. నార్మల్ పాసింగ్ త్రూ 0,3/2 అన్నాడు, ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో చూద్దామండి ఏమిచ్చారు. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఫైండ్ చేసి, సో అందులో ఏం సబ్స్టిట్యూట్ చేస్తారు? 0,3/2 సబ్స్టిట్యూట్ చేయండి, పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, అప్పుడు మీకు ఆల్ఫా బీటాలో రిలేషన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూస్ వస్తాయండి మీకు క్లియర్గా. ఆల్ఫా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 వస్తుందండి. బీటా ఈక్వల్ టు 1 వస్తుంది. బీటా ఈక్వల్ టు 1. ఓకే, ఇది ఆల్ఫా వాల్యూ, బీటా వాల్యూ. బీటా ఈక్వల్ టు 1.
సో పాయింట్ వచ్చిందండి. ఆల్ఫా ఈక్వల్ టు 2,1. ఆల్ఫా ఈక్వల్ టు 2,1. సో మనకు కావాల్సింది ఏంటి? టాంజెంట్ స్లోప్ కావాలి. అంటే కరువుని డెరివేటివ్ చేసి ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. కరువుని డెరివేటివ్ చేస్తే వచ్చిన పాయింట్ ఏంటి మనకి? ఇదండి, టాంజెంట్ స్లోపే కదా. ఇందులో ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ చేసాం మనం. ఆల్రెడీ ఇక్కడ ఆల్ఫా బీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే m ఈక్వల్ టు ఇది టాంజెంట్ స్లోపే కదా. m ఈక్వల్ టు ఏమవుతుందండి? 6 × 2 12 ఓకే. బీటా వాల్యూ 1 పెడితే 2 + 1 ఎంత అండి? 3. మాడ్యులస్ అన్నాడు, అందుకే ఇక్కడ ± రాసినా మీకు ±12 రాసిన మాడ్యులస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. 12/3 ఎంత అండి? 4. 12/3 4. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే. అంటే ప్రొసీజర్ అంతా తెలుసు, బట్ క్యాలిక్యులేషన్ ఈజ్ వెరీ లెంతీ. ఎగ్జామ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫాస్ట్గా చేయాలి. ఫస్ట్ ఏం చేశారండి? ఒకసారి వినండి మళ్ళీ. నార్మల్ ఏం చేస్తుంది అన్నాడు? వైయాక్స్ని పాయింట్ దగ్గర కట్ చేస్తుంది అన్నాడు. మనల్ని అడిగింది ఏంటి? టాంజెంట్ స్లోప్. అంటే ఇండైరెక్ట్గా మనకి టాంజెంట్ స్లోప్ కావాలంటే పాయింట్ కావాలి. పాయింట్ వస్తుంది. ఫస్ట్ పాయింట్ ఫైండ్ చేయాలి మనం. ఆల్ఫా బీటా వాల్యూ ఫైండ్ చేయాలి. ఆల్ఫా బీటా కరువు మీద ఉంది కాబట్టి ఒక ఈక్వేషన్ వచ్చింది, కరువులో సబ్స్టిట్యూట్ చేసాం. తర్వాత కరువుని డెరివేటివ్ చేసాం. డెరివేటివ్ చేయడం వచ్చు కదా. సో డెరివేటివ్ చేసి స్లోప్ ఆఫ్ నార్మల్ రాసాం. ఆ నార్మల్లో ఈ పాయింట్ పెట్టాం. ఆ నార్మల్లో ఈ పాయింట్ పెడితే మీకు ఇలా ఆల్ఫా బీటాల్లో ఈక్వేషన్ వస్తుంది. ఆల్ఫా బీటాల్లో అనదర్ ఈక్వేషన్ వస్తుంది. అది ఇది సాల్వ్ చేయండి. ఆ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే యూ గెట్ ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ. ఆల్ఫా ±2, బీటా వాల్యూ 1. సో ఇక్కడ ఆల్రెడీ మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం. ఆల్రెడీ కరువుని డెరివేటివ్ చేస్తే వచ్చేది ఏంటి? టాంజెంట్ స్లోపే కదా. ఇక్కడ ఈ m వాల్యూలో ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే m వాల్యూ వస్తుంది. దట్ ఈస్ ద టాంజెంట్ స్లోప్ అడిగారు మనం. మనకి మెయిన్స్ ఎగ్జామ్లో క్యాలిక్యులేషన్ లెందీగా ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఏం చేయాలంటే మనం ప్రాబ్లం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి కొంచెం లెందీ ప్రొసీజర్ లెందీ అనుకోండి, అలాంటివి మనం స్టార్టింగ్లో కాకుండా ఎండింగ్లో అటెంప్ట్ చేయాలి. ఓకే. ఓకేనండి. మనకి ప్రీవియస్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయండి. సో ఈ క్వశ్చన్తో మనకి టాంజెంట్ నార్మల్స్ కంప్లీట్ అయిందండి. ఓకే. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేద్దామండి. మనకి ఐపీలో మనం ఏం చేసామంటే రోల్స్ థియరము, లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరమ్స్ చాప్టర్ ఉంటుంది. అది మనకి ఐపీ పర్పస్ ఎలిమినేట్ చేశారు. సో ఆబ్జెక్టివ్ పర్పస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి రోల్స్, లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరమ్స్లో కంపల్సరీ మెయిన్స్లో ఒక క్వశ్చన్ వస్తుంది. కంపల్సరీ 1 బిట్ కంపల్సరీ వస్తుందండి. సో మనకి టుమారో క్లాస్లో రోల్స్ అండ్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరమ్ కాన్సెప్ట్ డిస్కస్ చేసి వాటి మీద ప్రాబ్లం చేద్దాం. ఓకేనండి. థ్యాంక్ యూ.